ఇప్పటికి కూడా అక్కడ గనుక పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున రాకపోతే కంచుకోటే. ఇప్పుడు పోలీస్ బలగాలు వచ్చినంత మాత్రాన ప్రజల్లో ఇప్పటికి కంచుకోటే వాళ్ళకి. ప్రజల గుండెల్లో ఉన్నారు, ప్రజల కళ్ళల్లో ఉన్నారు, ప్రజల మెదల్లో ఉన్నారు, ప్రజల శరీరాల్లో ఉన్నారు, ప్రజల జీవితంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఫిజికల్గా అక్కడ లేరు. మావోయిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఫిజికల్గా లేరు. కానీ ఆ భావజాలం ఉంది, ఆ స్ఫూర్తి ఉంది, ఆ త్యాగాలు ఉన్నాయి. ప్రజలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ చర్యలో వాళ్ళు మర్చిపోలేరుగా. మావోయిస్టులని ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లనో, అక్కాజల్లెలు ఎట్లనో, వాళ్ళ అన్నదమ్ములు ఎట్లనో, మావోయిస్టులు కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా చేరిపోయింది అక్కడ. కాబట్టి ఎట్లా పోతారు? వాళ్ళు చనిపోయినా లేకపోతే చంపబడ్డా తీసుకుపోయి బొందబెట్టినా కానీ ఇగో ఆ బొందకాడ లేకపోతే అక్కడ ఏదైతే మనం వాళ్ళని దహనం చేస్తామో ఆ బూడిదలో కూడా మావోయిస్టులు ఉన్నారని వాళ్ళు అభిప్రాయంతో నమ్మకంతో ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు మర్చిపోతారు?